ఇస్తామని మాట ఇచ్చినాయి 2004 చర్చలప్పుడు రాజశేఖర పీరియడ్లో చాలా సంఘటనలు ఉన్నాయి అట్లా. రైట్. స్వరూప గారితో మాట్లాడదామండి ఒకసారి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. స్వరూప గారు నమస్కారం అండి. స్వరూప గారు ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారా? నమస్తే సార్. వినిపిస్తోందిలేండి. ఎస్ స్వరూప గారు, మీరు కూడా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి పాట కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ఏదైనటువంటి పాట అయినా కానీ పాటతోటే మొదలు పెడదాం కార్యక్రమాన్ని. ఒక్కసారి ఏం జరుగుతున్నదో కర్రె గుట్టలల్లా, ఎందుకు చంపుతున్నారో హక్కులడిగేటోళ్ళ. ఏం జరుగుతున్నదో కర్రె గుట్టలల్లా, ఎందుకు చంపుతున్నారో హక్కులడిగేటోళ్ళ. హెలికాప్టర్లతోని ఏరి పారేసినట్టు గుట్టనంత చుట్టుముట్టి అరే అమాయకులను చంపబట్టే. ఏం జరుగుతున్నదో కర్రె గుట్టలల్లా, ఎందుకు చంపుతున్నారో హక్కులడిగేటోళ్ళ. ఆపరేషన్ కాగారును ఆపనన్నరెందుకో, ఆపరేషన్ కాగారును ఆపనన్నదెందుకో, ఆదివాసి బిడ్డలపై గుండ్లు గుప్పెనెందుకో. ఏం జరుగుతున్నదో కర్రె గుట్టలల్లా, ఎందుకు చంపుతున్నారో హక్కులడిగేటోళ్ళ. శాంతి జపం చేసి నోడే, అరే శాంతి జపం చేసి నోడే, శాంతి జపం చేసి నోడే చంపడానికి వస్తుండ్రు. డ్రోను కెమెరాలు పెట్టి జాడలన్నీ గుంజబట్టే, జోడు కెమెరాలు పెట్టి జాడలన్నీ గుంజబట్టే. పాట పాడే హక్కు లేదు, ప్రశ్నించే హక్కు లేదు, సంఘం పెట్టే హక్కు లేదు, సభ పెట్టే హక్కు లేదు. ఏం జరుగుతున్నదో కర్రె గుట్టలల్లా, ఎందుకు చంపుతున్నారో హక్కులడిగేటోళ్ళ. ట్రంపుతోని అరే ట్రంపుతోని చెయ్యి కలిపే, ట్రంపుతోని మోడీ చెయ్యి కలిపినాడు, మన దేశ బిడ్డలపై గన్నులెక్కు పెట్టినాడు. ఏం జరుగుతున్నదో కర్రె గుట్టలల్లా, ఎందుకు చంపుతున్నారో హక్కులడిగేటోళ్ళ. ఏం జరుగుతున్నదో కర్రె గుట్టలల్లా, ఎందుకు చంపుతున్నారో హక్కులడిగేటోళ్ళ. రైట్. స్వరూప గారు చాలా చాలా చక్కగా పాడారు. సొంతంగా మీ చేత్తో రాసినటువంటి పాటేనా? అంటే మనోళ్ళు రాసింది, మేము పాడతాం. చాలా చాలా బాగుంది. సరే, పాటలో ఉన్నటువంటి అర్థంతో ముందుకెళ్దాం. ఎందుకు చంపుతున్నారో హక్కులు అడిగేటోళ్ళ అని పాడిన మీరు. అయితే హక్కులు అడిగేటువంటి విధానంలో ప్రజాస్వామ్యబద్ధంగా హక్కులు అడగాల, లేకపోతే మావోల విధానంలో అంటే గన్నులు పట్టుకుని హక్కులు అడగాల అనే దగ్గరే సమస్య వస్తుంది. ఏం చెప్తారు? అంటే ఇన్నేళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి, ఇన్నేళ్ళు అయింది మనము గణతంత్ర దేశంగా ఏర్పడి 75 ఏళ్ళు దాటుతోంది. ఈ రోజుకు సమస్యలు లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. కాకపోతే అడిగేటువంటి తీరులో అడగాలి, కానీ ఈ విధంగా గన్నులు పట్టుకుని అడవుల్లో ఉండి ప్రభుత్వ అధికారులనో లేకపోతే మనమే నియమించుకున్నటువంటి పోలీసులనో చంపి ఏం సాధిస్తారనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. ఏం చెప్తారు ముందు దీనికి? ఫస్ట్ గన్ను బట్టే అవసరం ఎందుకు వచ్చిందో ఆ నుంచే స్టార్ట్ చేద్దాం సార్. గన్ను బట్టి ఇప్పుడు నార్మల్ గా నేను ప్రశ్నిస్తా, మీరు ప్రశ్నిస్తారు. జర్నలిజం అనే వాళ్ళు కూడా చాలా అమాయక ప్రజల గురించి చాలా మంది ప్రశ్నిస్తూనే ఉంటారు. సో వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఏమైనా మనకు పరిష్కారం జరిగిందా అంటే జరగకపోవచ్చు, కొద్ది గొప్ప జరగవచ్చు. కానీ ఆ గన్ను పట్టే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఎంతో మంది అమాయక ప్రజలు ఎంతో మంది అణచివేతకు గురైతున్నారు. దాంతోని మనం గన్నుతోనే ఇది రాజ్యహింసకు వ్యతిరేకంగా మనం పోరాడగలుగుతాం. గన్నుతోనే మనకి ఇది సాధ్యమైతది. ఈ రాజహింస అనేది గన్నుతోనే మనకు సాధ్యమైతది అనేసి గన్ను పట్టాల్సి వచ్చింది. దానికి ముందు మనం గన్ను పట్టడానికి చాలా మనం అంటే ఎదుర్కొన్న సమస్యలు ఉన్నాయి కాబట్టి దాంతోనే మనం గన్ను పట్టాల్సి వచ్చింది తప్ప మనం గన్ను పట్టకుండా బయట ఉండి కూడా కొన్ని సాల్వ్ చేయొచ్చు. కానీ అంతంత మాత్రం మనం అనుకున్నంత లక్ష్యాన్ని మనం చేరుకోలేము. ఎందుకంటే చాలా మంది ప్రశ్నించే వాళ్ళ మీద గన్నులు ఎక్కుబెట్టాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి వాళ్ళు దాని నుండే గన్ను పట్టుకొని పరిష్కారం అయ్యే మార్గాలను ఎంచుకున్నారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా గన్ను అనేది
పట్టుకొని అంటే గన్ను లోపలికి పోయి గన్ను పట్టుకొని గన్నుతోనే మనకు రాజ్యాధికారాన్ని సాధించగలుగుతాం. ఈ అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం సేవ్ చేయగలుగుతాం అనే ఉద్దేశంతోనే వాళ్ళు గన్ను పట్టుకున్నారు తప్ప బయట ఉండి మనం ఏం సాధించలేము అనే ఉద్దేశం నేనైతే అట్లా అనుకుంటా సార్. ఓకే, ఈ పోస్టర్ల గురించి ప్రధానంగా మాట్లాడుకున్నట్లయితే ఆత్మ పరిరక్షణ పేరుతోటి ఈ పోస్టర్లు వెలసాయి, ఎక్కడికక్కడ ప్రింట్ చేసి అతికిచ్చారు కూడా. ఇదంతా మామూలే, రజయ్య గారు చెప్పినట్లుగా ఈ పోస్టర్ల విషయం అనేది మామూలే. అతికిస్తూ ఉంటారు, మావోయిస్టులు అవి చదువుతూ ఉంటారు, దాని అనుగుణంగా నిర్ణయాలు ఉంటూ ఉంటాయి, ఇవంతా కూడా మామూలే. కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి ఈ పోస్టర్ గతంలో మాదిరిగా కాకుండా చాలా వినూత్నంగా ఉంది. 40 ఏళ్ల పోరాటంలో మనం ఏమీ సాధించలేకపోయాం, అడవుల్లో ఉంటే మనము ఇబ్బందులు పడుతున్నాం, ఈ విధంగా ప్రజలు కూడా సమస్యలతోటే ఉన్నారు, కాబట్టి బయటికి వస్తే మీ మీదను ప్రజలకి ఉపయోగపడేలాగా వాడుకోవచ్చు, అడవుల్లో ఉండి ఎందుకు బలైపోతారు అంటూ ఆ పోస్టర్లు ఉన్నాయి. మీ అభిప్రాయం అంటే అసలు ఈ పోస్టర్ని మీరు కూడా చూసుంటారు, నేను ఇందాక చెప్పింది కూడా వినుంటారు పోస్టర్ చదివినప్పుడు. మీ అభిప్రాయం ఏంటి అసలు ఈ పోస్టర్కి సంబంధించి? అయితే పోస్టర్లు అనేది ఒక రకంగా నేనంటే వీళ్ళు వాళ్ళు వేసిండ్రు అనేది చెప్పగాని ఏదైతే ఇప్పుడు జరుగుతున్నది ఈ దమనకాండలో భాగంగా ఎవరైతే వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మావోయిస్టు పార్టీ పైన ఒక రకంగా నీరు గార్చడానికి వాళ్ళ వ్యక్తిత్వాలను బలపరచడానికి ఇది చేసింది ఒక దుష్ప్రచారం అనుకుంటా నేనైతే. ఎందుకంటే నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ తో వాళ్ళు కూడా ఇది సృష్టించి అంటే వాళ్ళ మనోభావాలను దెబ్బతినేలాగా వాళ్ళు ఇంకా ప్రజలలో ఏమి మిగిలింది, వీళ్ళకి ఏం ప్రజాదరణ లేదు అనేసి ఒకటి దాంట్లో మెన్షన్ చేశారు. ప్రజాదరణ పొందిన పార్టీ ఏదైనా ఉంది ఈ సమాజంలో, ప్రజాదరణ పొందిన పార్టీ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఏదైనా ఉంది అని అంటే అది కేవలం ప్రజల పక్షాన నిలబడేది మావోయిస్టు పార్టీ మాత్రమే. ప్రజాదరణ లేకుంటే ఇప్పుడు ఒక బిడ్డ చనిపోతే, ఒక ఎన్కౌంటర్ లో కొంతమంది అమరులైనారు, వాళ్ళు చనిపోతే వాళ్ళ డెడ్ బాడీల కోసం నిద్రాగారాలు లేకుండా ఎదురు చూస్తూ డెడ్ బాడీని దాన సంస్కారం చేసుకున్న పరిస్థితులు లక్షల వేల మంది వచ్చి. ప్రజాదరణ లేకుంటే ఆ సభలో గుండెలు పగిలేలా అరిచి మాట్లాడి ప్రజా వ్యతిరేక చర్యల్ని తప్పకుండా లేకుండా చేయాలి. రాజ్యహింసకు వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తున్నారో వ్యక్తులను దించివేయాలి, వాళ్ళను లేకుండా చేయాలి, ప్రజలకు అండగా మనం ఉండాలి అనేసి చాలా సభలలో మాట్లాడుకున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రజాదరణ పొందిన పార్టీ ఏదైనా ఉంది అని అంటే నేను మావోయిస్టు పార్టీ ప్రజల పక్షాన నిలబడింది అని చెప్తా. ఎవరైతే అవగాహన లేకుండా 40 సంవత్సరాల చరిత్రలో ఇక మీకు ఏది లేదు, అంటే ఎవరు కూడా మీకు ప్రజల ప్రేమ లేదు, ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తలేరు అనేది ఏదైతే అవగాహన రహితంగా వాళ్ళు పోస్టర్లో మెన్షన్ చేశారో దాన్నైతే నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఏంటంటే మావోయిస్టు పార్టీ అనేదే పేద ప్రజల కోసం. వాళ్ళు చేయాలంటే ఎంతో మంది గూడు గుడ్డలు లేకుండా ఎంతో మంది ప్రజలు, అమాయక ప్రజలు బ్రతుకుతున్నారు. వాళ్లకు సేవలు చేయండి, వాళ్ళను రక్షించండి. ఇప్పుడు ఈ పరిస్థితులలో చాలా మంది మన దేశంలో ఎంతో మంది మహిళలు ఆత్మహత్యలకు గురవుతున్నారు, వాళ్ళను కాపాడండి. ఎవరైతే మోడీ అమిత్ షా ఉన్నారో వాళ్ళు కరెక్ట్ అయిన నాయకులు, ప్రజలతోని ఓట్లెప్పించుకొని గద్దెనెక్కిన తర్వాత మావోయిస్టులను చంపడం కాదు. మీరు ఈ ప్రాబ్లమ్స్ ను ఏదైతే సామాజికమైన ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రజలకు కావాల్సింది అది పొందుపరచండి, అది మీరు దేశ ప్రజలను కాపాడండి తప్ప మావోయిస్టులు అనేటోళ్ళు ప్రజాదరణ పొందిన 100% ప్రజాదరణ పొందిన మావోయిస్టులే, నక్సలైట్లే. ఎందుకంటే వాళ్ళు ప్రజాపక్షాన ఉన్నారు కాబట్టి 90 రకాల ఖనిజ సంపద ఏదైతే అక్కడ దండకారణ్యంలో ఉందో అది ఆదాని అంబానీలకు కట్టుబెట్టడానికి
ఈ రోజు చేతులు కలిపి ప్రైవేటీకరణ చేయడానికి ఇక్కడ ఇక్కడ అంతా ఖనిజ సంపదనంతా దోచుకొని వాళ్ళకు దాచిపెట్టడానికి తప్ప ఈ ఆదాని మన మోడీ అమిత్ షాలు కుట్రలు తప్ప ఇది ప్రజలకు ఏ మాత్రం ఇది ఆదివాసీలను కాపాడే ఇది పని కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆదివాసీలంటే మూలవాసులు అంటారు. ఈ రోజు ఆదివాసీల గుండెల పైన అక్కడ ఏదైతే అడవి ఉందో ఇప్పుడు అడవి లేదు, మొత్తం రక్తంతోని నిండుకపోయిన ఏరులై పారుతున్న వాళ్ళ రక్తాలే కనబడుతున్నాయి తప్ప ఇది అక్కడ ఏది లేదు. కాబట్టి మావోయిస్టు పార్టీ అనేది, నక్సలిజం అనేది ఎప్పుడైనా ప్రజాదరణ పొందిన పార్టీయే. ఓకే.